టాలీవుడ్ నిర్మాతల పరిస్థితి కోసం ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతుంది. ఒకప్పుడు సినిమాల వ్యాపారంలో ఓటీటీ డీల్స్ కీలక పాత్రలు పోషించేవి. థియేటర్స్ లో సినిమా ఎలా ఆడుతుందన్న దానికంటే ముందే ఓటీటీలు భారీ మొత్తాలు చెల్లించడంతో నిర్మాతలకు రిస్క్ చాలా వరకు తగ్గిపోయేది. ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకుని హీరోలు తమ రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఎంత అడిగితే అంత ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధపడేవారు. దీంతో హీరోల పారితోషకాలు క్రమంగా భారీ స్థాయిలో చేరుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. ఓటీటీ సంస్థలు గతంలాగా భారీ డీల్స్ లకు ముందుకు రావడం లేదు. సినిమాల కంటెంట్, మార్కెట్ పరిస్థితులు, థియేట్రికల్ కలెక్షన్లు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని తక్కువ రేట్లకే డీల్స్ ను ఖరారు చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో నిర్మాత ఆశించిన స్థాయిలో ఓటీటీ ఒప్పందాలే జరగడం లేదు. దీంతో ప్రొడ్యూసర్లకు ఆదాయం మార్గాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు పూర్తిగా థియేట్రికల్ కలెక్షన్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే థియేటర్లలో అన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో వసూళ్లు వస్తాయా అని ఎవరూ చెప్పలేము. ఒక్కో మూవీకి ఒక్కోలా రాబడుతుంది. ముఖ్యంగా ప్రేక్షకుల అభిరుచులు మారడం, కంటెంట్ కు ప్రాధాన్యత పెరగడం, టికెట్ ధరలు, ఇతర ఖర్చులు వంటి అంశాలు కూడా నిర్మాతలను ఆలోచనలో పడేలా చేస్తున్నాయి. ఫలితాలు బడ్జెట్ అదుపు తప్పకుండా ఉండేలా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. హీరోల రెమ్యునరేషన్ పై చర్చలు చేపడుతున్నారు. భారీ పారితోషకాలు ఇస్తే సినిమాపై భారం పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులలో భారీ పారితోషకం సాధ్యం కాదని కొందరు నిర్మాతలు సినిమా హీరోలకే స్పష్టం చెప్పేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల్లో భారీ పారితోషకం సాధ్యం కాదని కొందరు నిర్మాతలు హీరోలకు స్పష్టంగా చెప్పేస్తున్నారు. కొంతమంది నిర్మాతలు హీరోలతో చర్చించి ఫిక్స్డ్ రెమ్యునరేషన్ కు బదులుగా లాభాలలో షేర్ పద్ధతిలో సినిమాలు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. సినిమా విజయవంతమైతే లాభాల్లో హీరోలకు వాటా ఇచ్చే విధానాన్ని కొంతమంది హీరోలు కూడా అంగీకరిస్తున్నారు. ఇది నిర్మాతలకు రిస్క్ తగ్గించే మార్గంగా మారుతుంది. కొందరు స్టార్ హీరోలు మాత్రం తమ పారితోషకాలలో తగ్గింపునకు ఒప్పుకోవడం లేదు. అలాంటి సందర్భాలలో నిర్మాతలు భారీ రిస్క్ తీసుకొని మరీ సినిమాలు చేయాల్సి వస్తుంది. ఏదేమైనా ఓటీటీ డీల్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, థియేట్రికల్ వసూళ్లపై పూర్తి ఆధారపడాల్సి రావడంతో నిర్మాతలు తీవ్ర ఒత్తిడికి ఎదురవుతూ ఉన్నారు. మొత్తానికి టాలీవుడ్ లో ప్రస్తుతం మారుతున్న వ్యాపార పరిస్థితులు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. భవిష్యత్తులోని పరిస్థితి ఎలా మారుతుందో, ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.